హలో వెల్కమ్ టు పొలిటికోస్. ఆషాఢ మాసం వస్తుందంటేనే బోనాల జాతర షురు అవుతుందని అర్థం. బోనాల జాతరలో చేసే కుండల తయారీ, అలానే తొట్టెలు ఉంటాయి, తొట్టెల తయారీ అవన్నీ ఎలా జరుగుతాయి అనేది మనం తెలుసుకుందాం. ఇవాళ హైదరాబాద్లో చార్మినార్ నియర్లో ఉన్న ముర్గి చౌక్లో అయితే ఉన్నాము. ఇక్కడైతే తొట్టెల తయారీ అయితే జరుగుతుంది. ఇక్కడ పెద్దమ్మ తొట్టెలని తయారు చేస్తుంది. అసలు ఆమెను అడిగి తెలుసుకుందాం ఈ తొట్టెలు ఎలా తయారు చేస్తారు అనేది. నమస్తే. ఎప్పటి నుంచి ఇలా మీరు తొట్టెల తయారీలో ఉన్నారు? 15 రోజుల సంది చేస్తున్నామమ్మా. 15 రోజులు. 15 ఎన్ని రోజుల ఇయర్స్ సంది. నుంచి ఇట్లా? ఎన్ని ఇయర్స్ అంటే 100 సంవత్సరాల మీద అయిపోయింది, 100 సంవత్సరాల నుంచి పైన అయిపోయింది. మా అత్త వాళ్ళ సంధి చేస్తాము. ఇప్పుడు మేము మూడోసారి ఇది మేము చేయడం. మా అత్త, మా నాయనమ్మ, ఇప్పుడు మేము. మీరు అంటే ఈ ఇప్పుడు మా బాబు కూడా చేస్తాడు. ఇక ఆయన కూడా ఇదే పని చేస్తాడు. నెక్స్ట్ బోనాలకి మీ బాబు చేస్తుండే ఆయన, కింద కడుతుండే ఆయననే, మేము తయారు చేస్తున్నాం. పెద్ద బాబు కడతాడు, మేము తయారు చేస్తాం. అంటే ఇప్పుడు బోనాలు సంవత్సరానికి ఒకసారి వస్తుంది. సో ఈ తొట్టెల తయారీ కూడా సంవత్సరంలో ఒకసారి మాత్రమే ఒకసారే చేస్తాము. దసరాకు రావణాసురులు చేస్తాము. ఇక మామూలు అప్పటికి అదో ఇదో నడుస్తూనే ఉంటుంది మాకు పని మామూలుగా. ఎన్ని తొట్టెల వరకు ఇప్పటి వరకు తయారు చేస్తున్నారమ్మా? ఇక్కడ చూస్తే చాలా ఉన్నాయి. ఇప్పటి వరకు అవి 300 ఉన్నాయి. చిన్నవి 100, ఇంకా వేరే 100, 5 ఫీట్వి 100, 4 ఫీట్వి 100, 3 ఫీట్వి 100, మూడు చేసినాం. సో ఎన్ని ఫీట్స్ ఉండే తొట్టెలు ఎక్కువ పోతాయి, అమ్ముడవుతాయి? చిన్నవి ఎక్కువ పోతాయి, 3 ఫీట్లు అయ్యి, 4 ఫీటు, 5 ఫీటు అవి ఎక్కువ పోతాయి. ఇక మామూలుగా ఇళ్ళలో చేసుకుంటారు కదమ్మా బోనాలు, ఎక్కిస్తారు. ఇప్పుడు 3 ఫీట్ల నుంచి మీరు చేస్తున్నారు కదా, ఎన్ని ఫీట్ల వరకు ఉంటుంది తొట్టె తయారీ? 3 ఫీట్లు, 4 ఫీటు, 5 ఫీటు, 8 ఫీటు, 12 ఫీట్, 10 ఫీట్, 15 ఫీట్, 25 ఫీట్లు, 20 ఫీట్లు, లాస్ట్కు 30-35 ఫీట్ల దాకా చేస్తాం. 35 ఫీట్ల దాకా చేస్తాం. ఎంత ధరలు ఎట్లమ్మా? ఈ 3 ఫీట్ నుంచి ఎంత ఉంటాయి ధరలు? ఇక 250, 300, ఇక చెప్పలేము. ఇక ఎంత మోక చూసుకొని అమ్ముకోవాల్సి వస్తుంది. ఇక అది 5 ఫీట్ది 600, 700కు అట్లా అమ్ముతాము. 4 ఫీట్ది 500, 450 అట్లా అమ్ముకుంటాం. ఇప్పుడు ఈ సామాన్లు ఉంటాయి కదా, మీ తయారీ సామాన్ మొత్తము ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు? చార్మినార్ కాడ దొరుకుతాయి, బేగం బజార్లో దొరుకుతాయి. అంటే ఇవి కూడా ఈ కట్టెలు గోషామాయిల్ కాడ దొరుకుతాయి, ఆడికెళ్ళి తీస్తాం. ఎట్లా ఇది మీరు కస్టమైజ్ చేయించుకుంటారా? కస్టమర్స్ తోటి ఇవి చీర్పించుకుంటాము. చీర్పించుకొని బాబు కడతాడు, మేము చేస్తాం. ఓకే, ముందుగానే ఎన్ని రోజుల ముందు చెప్తారు ఇట్లా మాకు కావాలి ఇన్ని కట్టెలు అని చెప్పి? అంటే అట్లా దొరుకుతాయి అమ్మా, దొరుకుతాయి. షాపులలో చాలా పెట్టుంటాయి కదా, ఇక పోయినప్పుడల్లా 100, 150 వేసుకొచ్చుకుంటాం. మళ్ళీ అయిపోతే మళ్ళీ తెచ్చుకుంటాడు బాబు పోయి. అంటే ఈ కలర్ పేపర్స్ కానీ మొత్తం ఇవి అంటించే మొత్తం అక్కడి నుంచి చార్మినార్ కాడ దొరుకుతాయి, బేగం బజార్ కాడ దొరుకుతాయి. ఎట్లా అమ్మా మీకు ఇందులో ఏమన్నా లాస్ అయ్యే ఏమన్నా ఉంటాయా? ఇక మిగిలిపోతే లాస్ అయినట్టే అవి. ఇక మీ అమ్ముడు పోతే వాడరు. ఏడికాడికి చినిగిపోతాయి, ఖరాబ్ అయిపోతాయి. మళ్ళీ అవసరానికి రావాలి. బద్దలు వస్తాయి కానీ పేపర్లు అయితే రావు అవసరానికి. ఇప్పుడు సుమారు ఒక 300 చేస్తున్నారన్నారు కదా, 300లో ఎన్ని సేల్ అవుతాయని అనుకుంటున్నారు? మిగిలిన అట్లనే ఉండే. ఇక కొన్ని పోతాయి, కొన్ని మిగులుతాయి. ఇక మనమే బర్దాస్తు చేసుకోవాలి. ఇక ఇక్కడ అంటే ఇప్పుడు దీంట్లో ఇవన్నీ మిగులుతాయి కదా, పేపర్స్ అన్నీ మిగులుతూ ఉంటాయి. అవన్నీ అట్లే ఎత్తిపెట్టి నెక్స్ట్ ఇయర్కి అట్లా వాడుకోవచ్చు. ఈ కర్రలు మాత్రం వాడుకోలేము నెక్స్ట్ ఇయర్కి. పేపర్లు అట్లా కలర్స్ ఉంటే వాడుకోవచ్చు. ఇక కర్రలు కూడా మిగిలితే వాడుకోవచ్చు. కొన్ని పుచ్చిపోతే వాడేయవలసి వస్తుంది. ఇక మంచిగా ఉంటే వాడుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ అంటే ఇప్పుడు ఇవన్నీ మీకు తీసుకురావడానికి ఎంతవరకు మీరు ఖర్చు చేసి ఉంటారు? ఇక ఖర్చులు అంటే మస్తు ఖర్చులు వస్తాయి. సుమారు 1 లక్ష పైననే వస్తాయి ఖర్చులు. బొంగులు, ఈ సామాన్లు తెచ్చడం, చేయడం, మళ్ళీ కత్తిరించుకోవడం,
చాలా రిస్క్ పని ఇది చేయడం, కానీ ఏం చేస్తాం, బతుకుదేరు ఉంది, చేసుకోవాలి. తొట్టెలు అమ్మవారికి సమర్పిస్తారు, అలానే బోనాలు కుండలు కూడా అమ్మవారికి సమర్పిస్తారు. ఏదైనా మొక్కుంటేనే అవి సమర్పిస్తారని చెప్పి ఉంది కదా. సో అట్లా మీరు ఎప్పుడైనా సమర్పించినారా అమ్మవారికి? మేము చేస్తాం, మేము బోనాలు చేస్తాం, తొట్టెలు ఎక్కిస్తాం, కొబ్బరికాయలు కొడతాం, పూలదండలు ఎక్కిస్తాం, అన్నీ ఎక్కిస్తాం మేము కూడా పోయి. అంటే నమ్మకం ఏంటి అంటే అమ్మవారి యొక్క ప్రాధాన్యత? మాకు జర మంచిగా దంద కావాలి, మాకు 4 రూపాయలు మిగిలితే తల్లి నీకు చేస్తామని అనుకుంటాం. ఇక మాకు మిగిలకపోయినా మాత్రం అమ్మవారి మొక్క అయితే మేము చేస్తాం. ఇక మిగిలకుండా అయితే ఏముండదు, ఇక కొంచెం చాలా మిగులుతుంది మాకు, అట్లా ఏం లేదు. కానీ సో చూసారు కదా మురిగి చౌక్లోని తొట్టెలు తయారు చేసే అమ్మ చెప్పిన మాటలు. సో అసలు ఈ తొట్టె చూడండి ఎంత అంటే ఎంత బాగుందంటే, కలర్ఫుల్గా ఉంది తొట్టె చూస్తుంటే. చాలా అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టి తయారు చేశారు ఈ తొట్టెని. ఒకసారి ఇలా చూడండి, చాలా బాగుంది. ఇక్కడైతే అమ్మవారి ఫోటో కూడా అంటించున్నారు, ప్రతి తొట్టెకి కూడా అమ్మవారి ఫోటో అంటించున్నారు. దుర్గాదేవిలాగా, కాళికాదేవిలాగా ప్రతి ఒక్క తొట్టెకైతే అమ్మవారి ఫోటో అయితే అంటించున్నారు. కలర్ పేపర్స్తో చాలా చక్కగా అంటే చక్కగా తయారు చేస్తున్నారు. సో బోనాలతో పాటు తొట్టెల్ని కూడా సమర్పిస్తారు. చాలా అంగరంగ వైభవంగా అమ్మవారి దగ్గరికి మేళతాళాలతో వెళ్ళి తొట్టెనైతే సమర్పిస్తారు. సో వాళ్ళ కోరికలు కోరుకొని అవి తీరిన తర్వాత అమ్మవారికి ఇలాంటివి సమర్పిస్తూ ఉంటారు. చూశారు కదా ముర్గి చౌక్లోని తొట్టెలు తయారు చేసే అమ్మ చెప్పిన మాటలు. ఎంతో కష్టపడైతే వాళ్ళు తొట్టెల్ని తయారు చేస్తున్నారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటున్నాయి తొట్టెలు అయితే చూడడానికి. రంగురంగు పేపర్స్తో అమ్మవారి ప్రతిమ గల ఫోటోలని తొట్టెలకు అంటించి అయితే వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. చాలా ఎఫర్ట్స్ పెట్టి తయారు చేస్తున్నారు. బోనాలతో పాటు అలానే తొట్టెల్ని కూడా అంగరంగ వైభవంగా తాళాలతో అమ్మవారి దగ్గరికి అయితే తీసుకెళ్తారు. ఈ తొట్టెల్ని కోరుకున్న వారి మొక్కులు తీరిన తర్వాతే ఇలా మేళ తాళాలతో తొట్టెల్ని అయితే తీసుకెళ్తారంట. సో అందరూ బోనాల కోసం చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు. త్వరలోనే బోనాలు కూడా వచ్చేస్తున్నాయి. సో ఇవాల్టి అప్డేట్స్ అయితే ఇవి. కెమెరామ్యాన్ ప్రవీణ్తో రిపోర్టర్ ప్రజ్ఞ. Stay tuned to Politicos. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.